వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరుణించమ్మ అంటూ శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన బెస్తవీధి వాసులు. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించిన టీడీపీ శ్రేణులు. 24-25న ఇస్తిమా ఏర్పాట్లు పూర్తి. సందర్శించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. వార్తలోని వివరాలు. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘ మహిళలను రుణ విముక్తులను చేస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని 4 విడతల్లో అమలు చేశారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి లాంఛనంగా ప్రారంభించి స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాలకు నగదును జమ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ చగిలి షణ్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, చిత్తూరు మేయర్ అముద, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, డిఆర్డీఏపీడీ తులసి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా క్రింద 324.35 కోట్ల చెక్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాలకు అందించారు. జిల్లా కలెక్టర్ చగిలి షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా జిల్లాకు సంబంధించి 33,655 గ్రూపులకు 3,10,643 మంది మహిళలకు 324 కోట్లు జమ కానున్నాయని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 4 విడతల్లో ఈ పథకం ద్వారా మహిళలు తమ కుటుంబాల ఆదాయం అభివృద్ధి కావడంతో పాటు రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం. 4 సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈ రోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో కానివ్వండి, మహిళా చరిత్రలో కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈ రోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈ రోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి. ఎక్కడా కూడా చోటు లేకుండా ఈ రోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈ రోజు అడుగు వేస్తా ఉన్నాం. 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. మానవాళికి దిశానిర్దేశం చేసే అల్లా సందేశాలను ఇస్తిమాలో వివరించడం జరుగుతుందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తెలిపారు. పుంగనూరు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఈ నెల 24-25వ తేదీల్లో ఇస్తిమా జరగనుంది. పుంగనూరు, పలమనేరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నలుమూలల నుంచి లక్షల్లో ముస్లింలు తరలి రానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేశారు. 2 రోజుల పాటు వచ్చే వారికి పూర్తి సౌకర్యాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి మత గురువులు వచ్చి అల్లా సందేశంతో పాటు జీవన విధం, మంచి చెడు, కర్మ, పుణ్యం వంటి బోధనలు చేయనున్నారు. మంగళవారం ఇస్తిమాలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం,
కౌన్సిలర్ కిజర్ ఖాన్, జేఎన్సీ నర్సింహులు, అస్సలాముఅలైకుం. రేపు బుధవారం బేస్తవారం పుంగనూరు, పలంనేరు మన చుట్టుపక్కల విలేజ్లు కలిపి తబ్లీగ్ ఇస్తిమా ప్రారంభమవుతుంది. ఇది మహమ్మద్ ప్రవక్త బోధనలకి ప్రజలకు అందజేయడానికి మన మత గురువులందరూ పుంగనూరుకు ఇచ్చేస్తా ఉన్నారు. దీనిలోని పుంగనూరు పట్టణ ప్రజలు, యువత పాల్గొని బోధనలు, మత గురువు చేసే బోధనలు విని ప్రజలు ఆచరిస్తారని ఈ ఇస్తిమా సంవత్సరంలో ఒకసారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీని గురించి మన యువతకి బోధనలు అందించి రాబోయే కాలంలో కానీ యువత మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ప్రవక్త గారు చేసిన బోధనలను మన మత గురువులు ఇక్కడ వినిపిస్తారు. వీళ్ళకి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడ పలంనేరు, పుంగనూరు మన కమిటీలు ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేశారు. భోజనాలు కానీ, వజూకి నీళ్లు కానీ, మన టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సిద్ధం చేసినారు. రేపు తెల్లారిని 10 గంటల ఇంకా బేస్తవారం రాత్రి 10 గంటల వరకు ఇక్కడ మత బోధనలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పాల్గొని గురువులు చెప్పే బోధనలు విని ఆచరిస్తారని, పాటిస్తారని కోరుకుంటూ ఇక్కడ ఏమన్నా మనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే పోలీసులు కూడా చూసుకుంటారని మనవి చేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు తెల్లారితో 10 గంటలకే ఇక్కడ ఇచ్చేసి 2 దినాలు ఇక్కడే ఉండి బోధనల్ని విని పాటిస్తారని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాం. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు అప్పినపల్లి విద్యార్థి ఎంపికయ్యాడు. 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ పరీక్షల్లో అప్పినపల్లి హైస్కూల్ విద్యార్థి లిఖిత్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్ తెలిపారు. ఈ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు పొందనున్నట్లు తెలిపారు. కాగా ఈ స్కాలర్షిప్ పొందిన విద్యార్థి లిఖిత్ను ఉపాధ్యాయులు ప్రసన్నలక్ష్మి, గోపి, వెంకటేశ్వరరెడ్డి, ఆనందన్ మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ బెస్తవీధి వారు అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం పుంగనూరు పట్టణానికి చెందిన బెస్తవీధి వారు వారి ఇంటి ఆడపడుచుగా భావించే నానబాల వీధిలో వెలిసిండు శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో గెరిగలు, దీపాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయానికి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించి జంతు బలులు ఇచ్చి విశేష పూజలు నిర్వహించి ప్రజలందరిపై ఆ మహాతల్లి చల్లని చూపు, దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు బెస్తవీధి వాసులు చెప్పారు. అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు, ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు, జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం పుంగనూరులో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కోడూరులో నారా లోకేష్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులందరూ కలిసి కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిల్
ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ మాట్లాడుతూ లోకేష్ ఆదర్శాలను కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఎప్పటికీ ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో పొంగనూరులో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం బీజమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు తనైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన సందర్భంగా పొంగనూరు పట్టణంలో కోలాహలంగా కార్యకర్తల సమక్షంలో అలాగే ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. కేక్ కట్ చేయడం జరిగినది. అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమం జరపబడడం జరిగింది. కావున ఆయనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే అల్లా ఆశీస్సులు, అలాగే జీసస్ గారి ఆశీస్సులు ఆయనకి ఉండాలని, ఆయన ఇంకా 100 ఏళ్ళు ఉండాలని మేము తెలియజేస్తున్నాము. కావున ఆయన అడుగుజాడల్లో మేము నడిచేదానికైతేనేమి, ఇంకో విషయం అంటే పార్టీకి ఆయన దిశానిర్దేశంగా మేము ఈ పొంగనూరు నియోజకవర్గంలో అడుగులు ముందడుగు వేస్తున్నాము. కావున ఇక్కడ ఈ 2-3 నెలల్లో తర్వాత కూడా ఈరోజే పేపర్ కూడా చూడడం జరిగింది. రేపు నెల ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేసి, ఎలక్షన్ కోడ్ తప్పకుండా వచ్చిన తర్వాత మేము మా అభ్యర్థి గారి 2 అడుగుజాడల్లో నడుస్తూ పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెప్పిస్తామని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా జనసేన మిత్రపక్షం కలుసుకుని పొంగనూరు పట్టణంలో కానీ పొంగనూరు నియోజకవర్గంలో మేము కలిసి పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈసారి తప్పకుండా బాహుబలిని ముఖ్యమంత్రిని చేస్తాం, బల్లాల దేవుడి ఇంటికి తరుముతాం. ఇదంటలా ఏం చేసుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ భయపడి ఇంట్లోనిగా రాకుండా ఉన్నారు. కోడొస్తానే వేలాది మందిగా రావడం జరుగుతుంది. కావున తప్పకుండా రాష్ట్రంలో గాలి వీస్తున్నది, ఇక్కడ కూడా గాలి వీచేట్టుగా కూడా మేము కూడా ప్రతి ఒక్కరు కష్టపడతామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. జనవరి 4, 5, 6వ తేదీల్లో జరిగిన 24వ స్కై స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ లెవెల్లో ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పట్టణానికి చెందిన యువకుడు నిదావుల్లా మొదటి స్థానం సాధించడంతో అతన్ని అభినందిస్తూ సత్కరించారు మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మైనార్టీ నాయకుడు సుహేల్ వాషాల్. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి యువకులకు మా మద్దతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇంకొక సంతోష వార్త పొంగనూరు పట్టణ ప్రజలకు అందిస్తున్నాం. స్థానికంగా కొత్తపేట నివాసి నిదావుల్లా అనే యువకుడు ఇటీవల దేశ స్థాయిలో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ పోటీల్లో మొదటి బహుమతి కైవసం చేసుకోవడం పొంగనూరు పట్టణానికి తలమానికం. మరొకసారి ఈ యువకుడు పొంగనూరు పట్టణం క్రీడాకారులకు పుట్టినిల్లు అని చెప్పి జాతీయ వేదికల మీద పొంగనూరు పేరును అక్కడ ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యువకుడిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున పట్టణ ప్రజలందరి తరఫున అభినందిస్తున్నాం. భవిష్యత్తులో అంతర్జాతీయ ఎన్నికల్లో కూడా పొంగనూరు పేరును మారుమోగించాలని చెప్పి ఆకాంక్షిస్తూ హృదయపూర్వకంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ కంగ్రాచులేషన్స్. దేశంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆదుకుంది. దానికి సృష్టికర్త మా యువ నాయకులు గారు, పెద్ద ఆయన కీర్తి జ్యేష్ఠులు నందమూరి తారక రామారావు గారు. కార్యకర్తలే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకొస్తే మా యువ నాయకులు గారు కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పని సంక్షేమ నిధి ద్వారా ప్రమాదం చేస్తూ చనిపోయిన వారికి 2 లక్షల బీమాతో దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాడు. ఇవన్నీ సంక్షేమంతో గుర్తుపెట్టుకొని కార్యకర్తలను ఎలా ఆదుకోవడము, ఎలా పార్టీని ముందుకు తీసుకొని పోవాలని ఆలోచించి ఎంతో శక్తివంతం కృషించి ఆయన ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుమారాజు, దినేష్, చంద్ర, సుబ్రహ్మణ్యం రాజు, కొన్నేటిపాలెం కుమార్, డికే శ్రీనివాసులు, ప్రసాద్, కేశవమూర్తి, రమణ, మోహన్ రెడ్డి, నిర్మల్ రెడ్డి, షామీర్, నూర్, సద్దాం, నౌషాద్, ఫయాజ్, రాజు, నాగా, హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.
పండుగను పొంగనూరులోని పట్టణం మరియు గ్రామాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్లు ఏర్పాటు చేసి గౌరమ్మను ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. సాయంత్రం పశువులను అలంకరించి ఊరేగించారు. మాగండ్లపల్లి పంచాయతీ మద్దన్నపల్లి గ్రామంలో ఘనంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నేడు మద్దన్నపల్లి, బైరేమంగళం, మాగండ్లపల్లి, కొండమదొడ్డి, కుమ్మరగుంట గ్రామాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. సంవత్సరానికి సంబంధించి 4732 కోట్ల ప్రతిపాదిత జడ్పీ వార్షిక బడ్జెట్ కు జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ సమావేశపు మందిరంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు జరిగినటువంటి చిత్తూరు జిల్లా పరిషత్ సభా సమావేశంలో ముఖ్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష పైన, విద్యా విధానం పైన, వ్యవసాయ అభివృద్ధి పైన, జగనన్న కాలనీలు ఇళ్ల నిర్మాణం పైన, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి గ్రామ సచివాలయ, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ సెంటర్స్ మరియు గ్రామీణాభివృద్ధి డిఆర్డిఏలో ఈరోజు జగనన్న ఇస్తున్నటువంటి 4వ విడత ఆసరా పైన అన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న సభ్యులందరూ సహకరించారు. మరియు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సపోర్ట్ని ఇవ్వడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత త్వరగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణం రాబోయేటువంటి పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉషాశ్రీ గారు, నారాయణ స్వామి గారు, రోజమ్మ గారు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యుల అనుమతితో ఈరోజు 24-25 బడ్జెట్ అంచనాలు మేము ముందుంచడం జరిగింది. మనమందరము కూడా గర్వపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో ప్రజలకి జిల్లా పరిషత్ ద్వారా అందిస్తున్నందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. అర్హులైన
ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను ఇవ్వడం జరుగుతుందని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా తెలిపారు. మంగళవారం గూడూరుపల్లి వద్ద గుర్తించిన భూమిని పరిశీలించి త్వరితగతిన ప్లాట్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల పర్యటనలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో అర్హులను గుర్తించి స్థలాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు, మున్సిపల్ టీపీఎస్ కిరణ్మయి సిబ్బంది పాల్గొన్నారు. అది వాళ్ళు రాళ్ళు నాటేసినారు గుడిదని, ఇది రాళ్ళు నాటేసినారు వాళ్ళు రాళ్ళు నాటినది అదే 4 రాళ్ళు నాటేద్దాం చెప్పు. ఇది అది 2 చేయండి, రాళ్ళు నాటేద్దాము. ఆదివారమే ప్రోగ్రామ్ మినిస్టర్ది, మనం ఇదన్నా ఇద్దాం స్టార్టింగ్. ఇప్పుడు రేపు రాళ్ళు దింపేస్తాము. ఇదంతా చేయాలంట, నువ్వు 2 చేసి వదిలే, అదే చెప్తాను నీకు. 2-3 గంటలు చేసేస్తావు. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిరం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో పుంగనూరు పట్టణం కోనేటిపాలెంలోని రామాలయంలో సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. తర్వాత సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప పల్లకీపై పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల శ్రీరాముని నామ స్మరణలతో పురవీధులు ప్రతిధ్వనించాయి. మన రాముడు అడవులని ఇక్కడ తిరిగి రాణాసంలో సుఖమైపోయి దాదాపుగా మన అయోధ్య గురించి 500 సంవత్సరాల పోరాట పడిన జరిగి ఈ రోజున స్వస్థంగా అయోధ్యలో రాముడు తన సేవలో కూర్చున్నాడు. అటువంటి పుణ్యప్రదమైన రోజు ఈ రోజు పండుగ కాదు, పుణ్యకాలం కాదు. మీరు పండుగ నిర్వహించుకొని ఇంట్లో కూర్చున్న లాభం లేదు. శ్రీరాముడు ఎంత నెమ్మదిగా నగరంలో కూర్చున్నారో, ఆయన ఎంత నెమ్మదిగా ఉంటారో, ఆయన కృప అందరికీ ఎంత కలగలో అందుకే ఈ రాజుల పాలన ఉంటుంది. పుంగనూరు కోనేటిపాలెంలో వెలసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి స్వామివారి రథయాత్రను కొనసాగిస్తున్నాం. మన శ్రీరాముల వారు గుడిని సుమారు 500 సంవత్సరాల నుంచి కట్టడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 500 సంవత్సరాల తరువాత ఈరోజు అయోధ్యలో బాలమందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాత్ర ఎంతో విలువైంది. మనమందరూ కూడా గర్వించదగ్గటువంటి అంశం. మనకు రామరాజ్యం కావాలని ఎన్నోసార్లు కోరుకుంటూ ఉంటారు. అటువంటి రామరాజ్యాన్ని ఆ త్రేతాయుగంలో ప్రజలందరికీ అందించి కష్టాలు లేకుండా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా జీవించేటట్లు పరిపాలన చేసినటువంటి ఆ ఆదర్శనీయుడు. ఆయన ఉద్దేశించి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పుంగనూరు కోనేటిపాలెంలో ఉన్న కోదండ రామాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇది. అటువంటి దేవాలయం జీర్ణోద్ధరణ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పిల్లలు అందరూ చిన్న పిల్లలు సైతం మేము సైతం అని ఈ రోజు
ఈ కోనన్న రామస్వామి పల్లకి సేవ అందరూ కలిసి చేస్తున్నాం. మనము అనుకున్న తడుగా అందరూ కలిసి యూత్ అయితేనేమి, పెద్దలైతేనేమి, మహిళలైతేనేమి, పిల్లలైతేనేమి అందరూ మేము సైతం ఉన్నాం. రామతండ్రి మనం పాల్గొనని చెప్పేది ఈ ఉదాహరణ, ఈ నిదర్శనం కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ అరవపల్లి గ్రామంలో మర్యాద పురుషోత్తముడిని పల్లకీపై కొలువుదీర్చి భక్తులు తమ భుజస్కంధాలపై గ్రామంలో ఊరేగించగా శ్రీరాముని దర్శించుకున్నారు భక్తులు. శ్రీరామపురం ఉన్నత పాఠశాలలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులచే మాక్ పోలింగ్ ను నిర్వహించారు. ఓటు అర్హత కలిగిన ప్రతి భారతీయుని హక్కు, దానిని ఎలా వినియోగించుకోవాలి, పోలింగ్ స్టేషన్లో ఎన్నికల నిర్వహణ విధులు ఎలా ఉంటాయి అనే అవగాహన ప్రజలకు తెలియజేయడానికి విద్యార్థులే పీఓ, ఏపీఓ, ఓపీఓ ఏజెంట్లు, ఓటర్లుగా విభజించుకొని మాక్ పోలింగ్ ను ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓ అబ్దుల్ రహీం మాట్లాడుతూ జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతారని, విద్యార్థులకు జాతీయ ఓటర్ దినోత్సవం ఎందుకు మరియు ఓటు అనేది అర్హత కలిగిన ప్రతి భారతీయుని హక్కు అనే అంశాలపై వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, ఎంఈఓలు గోపాల్ రెడ్డి, తులసిరామ్ మరియు ఉపాధ్యాయులు పిడి రమణ, శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, శంకరెడ్డి, రెడ్డెమ్మ, వేదవతి, శ్రీవిద్య, రేష్మ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సుకుటూరు గంగమ్మ మంగళవారం సాయంత్రం భక్తుల చేతుల మీదుగా విశేష పూజల్ని అందుకుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చలువ, దీపాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరుణించమ్మ అంటూ శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన బెస్తవీధి వాసులు. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించిన టీడీపీ శ్రేణులు. 24-25న ఇస్తిమా ఏర్పాట్లు పూర్తి, సందర్శించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.